తీసుకున్న పార్టీ వేర్ కుర్తా సెట్స్ అయితే చూపిస్తాను. ఇవైతే చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. మీకు కూడా నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. ఇందులోనైతే నేను తీసుకున్న జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను అనమాట. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. అదే టెంపుల్స్కి వెళ్ళినా అలాంటప్పుడు ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయండి. ఇదైతే ఫస్ట్ కుర్తీ అనమాట, కుర్తా సెట్ అండి. ఇది వచ్చేసి ఇలా యూ షేప్లో వచ్చింది. యూ షేప్లో వచ్చి మంచి మిడిల్లో బటన్స్ వచ్చి అటు ఇటు థ్రెడ్ వర్క్ అనమాట. థ్రెడ్ వర్క్తో ఇలా డిజైన్ వచ్చింది, చూస్తున్నా. థ్రెడ్ వర్క్తో ఇలా డిజైన్ వచ్చింది. ఇదైతే చాలా బాగుందండి డ్రెస్. నేను వేసుకొని కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదైతే నీ లెంత్ కిందకు వచ్చిందండి టాప్. లైనింగ్ కూడా మనకి మిడిల్ వర్క్ ఇస్తారనమాట. ఫ్రంట్ బ్యాక్ మిడిల్ వర్క్ ఇస్తారు, ఇలా హాఫ్ వర్క్ ఇస్తారు. క్లాత్ వచ్చేసి కొంచెం సిల్క్ పాలిస్టర్ అలా మిక్స్ అయినట్టుంది. ఇది వచ్చేసి టాప్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇది వచ్చేసి నేను ఎల్ తీసుకున్నానండి. కొంచెం లూజ్ అయింది అని ఆల్టరేషన్ చేయించుకున్నాను, సరిపోయింది. అండ్ ప్యాంట్ వచ్చేసి అదే కలర్లో, సేమ్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్లో వచ్చింది కొంచెం. ఇది వచ్చేసి ప్యాంట్. అండ్ వర్క్ వచ్చేసి కొంచెం రేయన్ క్లాత్ అనమాట, కొంచెం సాఫ్ట్గా ఉంది క్లాత్ అంతా. దుపట్టా లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇది బోర్డర్ ఏమో ఇలా వచ్చి అండ్ మిడిల్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కెమెరాలో కొంచెం లైట్ కలర్ వస్తుంది, కానీ బయట అయితే కొంచెం డార్క్గానే ఉంది. ఇది కూడా చాలా బాగుందండి, ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి డ్రెస్. ఇది ఫస్ట్ కుర్తా సెట్. చూసేటప్పుడు ఏంటి ఇలా వస్తుందా అనుకున్నాం, కానీ చూడ్డానికి ఏంటి మొత్తం ఒకే కలర్లో ఉందనిపించింది, కానీ వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇది వచ్చేసి వీ షేప్లో వచ్చిందనమాట. ఇది నెక్స్ట్ టాప్ డార్క్ బ్లూ అనమాట, డార్క్ బ్లూ వచ్చింది. ఇది వచ్చేసి వీ షేప్లో వచ్చింది. నెక్ కొంచెం వీ షేప్లో వచ్చి 3/4 హ్యాండ్స్ అనమాట. చిన్న చిన్న పింక్ కలర్ డాట్స్ వచ్చినాయి. ఇది కూడా కిందన కూడా మళ్ళీ లేస్ బార్డర్ వచ్చిందనమాట. పైన ఏదైతే ఉందో దాంతోనే లేస్ బార్డర్లో వచ్చింది. అండ్ దీనికి కూడా లైనింగ్ ఇచ్చారు, అంటే హాఫ్ వరకు మిడ్ లెంత్ వరకు ఇక్కడ వరకు ఇచ్చారనమాట. ఇది వేసుకొని చూపిస్తాం, ఒకసారి చూడండి. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్లోనే స్ట్రైట్ కట్ ప్యాంట్లో ఇచ్చారు, కొంచెం బాగుంది. అండ్ దీని చున్నీ వచ్చేసి ఇలా ఫుల్ కొంచెం లైట్ బ్లూలోనే ఫుల్ వర్క్తో వచ్చిందన్నమాట. ఇలా కుర్తీ సెట్ అండి. ఇది ఇలా యూ షేప్లో వచ్చింది. ఇది కూడా ఫస్ట్ ఫ్రంట్ బటన్ అయితే ఓపెన్లో ఉంటుంది, హూక్స్ ఇచ్చారు. ఇక్కడ హూక్స్ ఉంటుంది కదా, హూక్స్ టైప్లో వచ్చిందనమాట. ఇదంతా థ్రెడ్ వర్క్తో వచ్చింది. ఇది కూడా 3/4 హ్యాండ్స్ అనమాట. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇవి 3/5 హ్యాండ్స్ వచ్చి అటు ఇటు కొంచెం కిందకు ఉంటుంది, మిడిల్లో మాత్రం కొంచెం పైకి ఉంటుంది అనమాట. వేసుకొని చూపిస్తే తెలుస్తుంది మీకు కూడా. అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ సేమ్ కలర్లో, అంటే గోల్డ్ కలర్లో వచ్చిందనమాట. గోల్డ్ కలర్లో పెలాజో ప్యాంట్ ఇచ్చారు. ఇది కూడా అయితే చాలా బాగుంది చూడండి. ఇంకొక డ్రెస్ అండి, ఇది కూడా బ్లూ కలర్లో తీసుకున్నా. బ్లూ కలర్లో ఇలా థ్రెడ్
థ్రెడ్ వర్క్తో వచ్చింది. ఇది కూడా థ్రెడ్ వర్క్తో యూ షేప్లో వచ్చింది డిజైన్. ఇది వచ్చి రేయన్ క్లాత్ అండి. నెక్స్ట్ కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చారు. పైన ఈ సైడ్ ఎలా ఉందో అలా వచ్చింది కొంచెం బార్డర్, థ్రెడ్ వర్క్ అనమాట. ఇది కూడా ఇదైతే లైనింగ్ ఏమి ఇవ్వలేదు దీనికి, కానీ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది, స్మూత్గా. రేయన్ కదా సరిపోతుంది. ఇదిగోండి, ఇదైతే ఫుల్ లెంత్ స్లీవ్స్లో వచ్చాయి. అంటే డ్రెస్లో అయితే కుర్తీ సెట్స్ అయితే నేను ఎల్ సైజ్ పెట్టుకుంటాను. మామూలు కుర్తీస్ అయితే ఎం సైజ్ పెట్టుకుంటాను. అంటే ప్యాంట్ నాకు కొంచెం లూజ్గా ఉండాలనిపిస్తుంది, అందుకని ఎల్ సైజ్ పెట్టుకుంటాను అనమాట. దీని ప్యాంట్ వచ్చేసి ఇలా పింక్ కలర్ వచ్చింది. ప్యాంట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది అనమాట. చున్నీ వచ్చిందనమాట. ఇలా వచ్చింది చున్నీ. ఇదిగో దీనికైతే థ్రెడ్ ఇలా వైట్ కలర్ లేస్తో థ్రెడ్ వచ్చిందనమాట. సేమ్ ప్యాంట్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లోనే వచ్చింది చున్నీ కూడా. ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది నేను నా బర్త్డేకి వేసుకున్నాను. వీ షేప్లో వచ్చి మొత్తం డిజైన్ క్లాత్ అనమాట. ఇదంతా 3/4 హ్యాండ్స్. ఇదైతే నాకు అంతగా ఏం నచ్చినట్టు ఏం అనిపించలేదు, నాకు అంత నచ్చలేదు. కాకపోతే ఫస్ట్ టైం చూసినప్పుడు బాగుంది. ఇది ఆల్రెడీ నేను వేసుకొని యూజ్ చేశాను. క్లాత్ అయితే అంటే ఒకసారి వాష్ చేసిన తర్వాత కొంచెం కలర్ పోయినట్టు అనిపిస్తుంది. క్లాత్ అయితే బాగానే ఉంది, కానీ డైలీ వేర్ కింద యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ఈ డ్రెస్ వచ్చేసి పార్టీ వేర్కి బాగోదు. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా పింక్ కలర్ ప్యాంట్ వచ్చింది. పింక్ కలర్ ప్యాంట్ వచ్చి స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా లేస్ వచ్చింది. ఒకవైపు ప్లెయిన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మొత్తం ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు. దీని చున్నీ కూడా అసలు ప్లెయిన్ పింక్ ఇస్తే బాగుంటుంది కొంచెం, కాకపోతే ఇలా క్లాత్ కాటన్ ఇచ్చారు. అంతగా అది చెప్తాను కదా, నచ్చలేదు నాకైతే ఈ డ్రెస్. కానీ డైలీ వేర్కి అయితే బాగానే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ సిల్వర్ కలర్ లేస్ ఇచ్చారు మొత్తం.